జేఈ మెయిన్స్ ఇంకా 30 days కూడా లేవు. ఇంత తక్కువ టైంలో మీరు జేఈని క్రాక్ చేయగలరా అని టెన్షన్ పడుతున్నారా? నాకు తెలుసు మీరు ఇంకా సిలబస్ మొత్తం కంప్లీట్ చేయలేదని, మాక్ టెస్ట్లు ఇవ్వట్లేదని, ఫార్ములాస్ అస్సలు గుర్తుండట్లేదని. ఇవే కదా మీ టెన్షన్స్? ఈ ఒక్క వీడియోతో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే 30 days కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే కంప్లీట్ క్లారిటీ మీకు ఇస్తాను. మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే జేఈ కాంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ. ఆల్మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్ ఈ లాస్ట్ 30 days లో కొన్ని సిల్లీ మిస్టేక్స్ చేసి వాళ్ళ పొటెన్షియల్ కన్నా 30-40% తక్కువ స్కోర్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఒక ప్రాపర్ ప్లాన్డ్ స్ట్రాటజీ లేకపోవడం. నేను కూడా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి అన్ప్లాన్డ్ థింగ్స్ నే ఫేస్ చేశాను. తర్వాత రియలైజ్ అయ్యి నేను కొన్ని ఇన్సెంట్ స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ఆ ప్రాబ్లమ్స్ ని బ్రేక్ చేశాను. సో ఈ వీడియోలో మీకోసం నేను 3 మేజర్ బ్యారియర్స్ ని ఎలా బ్రేక్ చేయాలో చెప్తాను. అల్టిమేట్ 14 hours రొటీన్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. చాలా మంది నేను ఓన్లీ 6 to 7 hours మాత్రమే చదువుతాను అని అంటారు. సీరియస్గా చెప్తున్నా, ల్యాక్స్ ఆఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇదే మైండ్ సెట్ తో మీరుంటే ఐఐటి సీట్ అనేది మర్చిపోండి. ఉన్న ఈ లాస్ట్ 30 days మీరు డైలీ 14 hours అయినా పక్కాగా కష్టపడాలి. అప్పుడే మీకు పాసిబుల్ అవుతుంది. బట్ డోంట్ సాక్రిఫైస్ యువర్ స్లీప్. మీకు మినిమం 6 hours స్లీప్ కావాలి. నిద్ర రాకపోతే మీ బ్రెయిన్ ఎఫిషియన్సీ పడిపోతుంది. నేనిచ్చే సజెషన్ ఏంటంటే 11 PM to 5 PM వరకు పడుకోండి. మీ బాడీ క్లాక్ ని ఎగ్జామ్ టైమింగ్స్ కి తగినట్టు ట్యూన్ చేసుకోండి. సెకండ్, సబ్జెక్ట్ ఓవర్లోడ్. ఒకే రోజు 3 subjects చదవద్దు, అది చాలా హెక్టిక్ అయిపోతుంది. ఫోకస్ ఆన్ 2 subjects per day. ఈచ్ సబ్జెక్ట్ కి 7 hours టైం ఇవ్వండి. మండే ఫిజిక్స్ మ్యాథ్స్, ట్యూస్డే మ్యాథ్స్ కెమిస్ట్రీ, ఇలా ఆల్టర్నేటివ్ గా చేయండి. ఎవ్రీ వెన్స్డే అండ్ సండే మాక్ టెస్ట్ పక్కాగా రాయాలి. మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. దీనివల్ల మీ బ్రెయిన్ కి ఎగ్జామ్ స్ట్రెస్ అలవాటు అవుతుంది. థర్డ్, పాసివ్ లెర్నింగ్. చాలా మంది రోజంతా థియరీ చదువుకుంటారు. దిస్ ఈస్ అ బిగ్ ట్రాప్. జేఈలో మీకు కావాల్సిన అప్లికేషన్ స్కిల్స్ మీ 7 hours స్టడీ టైంలో జస్ట్ 3 hours మాత్రమే థియరీ రివిజన్ ఇవ్వండి. మిగిలిన 4 hours కంప్లీట్లీ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. 2023, 24, 25 పేపర్స్ ని కంప్లీట్ చేసేసేయండి. క్వశ్చన్స్ చూడగానే లాజిక్ అర్థం అవ్వాలి. అదే మన మెయిన్ గోల్. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? మీ హెల్త్. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఇదే మీ పర్సెంటైల్ని డిసైడ్ చేస్తుంది. మీకు ఒక్కరోజు హెల్త్ ఇష్యూ వచ్చినా మీ 2 years ఆఫ్ హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే 5 hours ఒకే చోట కూర్చోవద్దు. మధ్యలో స్ట్రెచింగ్ లైక్ పుష్అప్ చేయండి. బాడీ యాక్టివ్ గా ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి మైండ్ షార్ప్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ 30 days వీలైతే సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండండి. ఈ 30 days మీరు చూపించే డెడికేషన్ మీ నెక్స్ట్ కాలేజ్ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఆల్రెడీ కొంతమంది ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను. లేదంటే ఇప్పుడే వీటన్నిటిని ట్రై చేసి చూడండి. సో దిస్ ఈస్ ద వీడియో అబౌట్ హౌ టు క్రాక్ జేఈ ఇన్ 30 days. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ సబ్జెక్ట్ లో ప్రాబ్లం అనిపిస్తున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. మీరు పెట్టే ప్రతి కామెంట్ కి రిప్లైస్ ఇస్తాం. ఇంకా లేట్ చేయకుండా ఇదే కాన్ఫిడెన్స్ తో మీ ప్రిపరేషన్ మొదలు పెట్టేయండి. ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.